అందరికీ నమస్కారం. శైలజ స్టోరీస్కి స్వాగతం. వాలి హిరణ్మయీ దేవి గారి రచన ప్రేమించు ప్రేమను పంచు మూడో భాగం విందాం. మనోజ్ఞ తన సీట్లోకి వెళ్ళి పనిలో నిమగ్నమైంది. 30 గంట తర్వాత కృష్ణ, దీప్తి అతడిచ్చిన డొనేషన్ తీసుకొని మనోజ్ఞకి బాయ్ చెప్పి కదిలారు. వారి వెంటే బయటికి వచ్చిన కృష్ణ మనోహర్ వాళ్ళు కనుమరుగయ్యేంత వరకు చూసి, దీప్తి మీ ఫ్రెండా? వెరీ నైస్ గర్ల్ అన్నాడు. అవును అన్నట్లుగా తలాడించింది మనోజ్ఞ. చూస్తుండగానే 15వ తారీఖు రానే వచ్చింది. ఆ రోజు ఆఫీస్కు వస్తూనే, మనోజ్ఞ, నేను అర్జెంట్ పని మీద ఓ బిల్డర్ని కలవాలి, గంటలో వచ్చేస్తాను. నేను వచ్చేలాగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఉండండి. వాత్సల్య ఆశ్రమానికి వెళదాం అని చెప్పేసి ముఖ్యమైన పనులేవో చూసుకొని వెళ్ళిపోయాడు కృష్ణ మనోహర్. అతనితో కారెక్కటం ఇది 2వ సారవుతుంది. చా, ఇంకొంచెం మంచి డ్రెస్ వేసుకొని రావాల్సింది అనుకుంది మనోజ్ఞ తనని తాను చూసుకుంటూ. తర్వాత పనిలో మునిగిపోయింది. గంట తర్వాత కృష్ణ మనోహర్తో కలిసి ఆమె వెడుతుంటే కొందరు ఆశ్చర్యంగా చూసినా, మరికొందరు ఎలాగూ పియ్యే కదా అని అన్ని పనుల్లో తోడుండాల్సిందే అనుకున్నారు. వాళ్ళిద్దరూ ఆశ్రమానికి చేరుకోగానే రివ్వున దీప్తి ఎదురొచ్చింది. ఓ వచ్చేసారా? బిజీ అని చెప్పి రారనుకున్నాను. వచ్చినందుకు థ్యాంక్స్ అంది వికసిత వదనంతో. ఆ ఆనందం తమిద్దరిని చూసా లేక కృష్ణ మనోహర్ని చూసా అనుమాను పడింది మనోజ్ఞ. ఏంటి దీప్తి, ఫంక్షన్ భారమంతా నీ ఒక్కదాని మీదే వేసుకున్నావా? పోయిన వారం కన్నా బాగా చిక్కిపోయావు అన్నాడు మనోహర్. అతని మాటల్లో తొణికిన అభిమానం, ఆర్ద్రత, ఆరాటం గమనించి ఆశ్చర్యపోయింది మనోజ్ఞ. వీళ్ళు తరచూ కలుసుకుంటున్నారన్న మాట అనుకోకుండా ఉండలేకపోయింది. కృష్ణతో కాక దీప్తి వెనకనే తిరుగుతున్న కృష్ణ మనోహర్ని చూస్తుంటే ఎంత వద్దనుకున్నా ఈర్ష్యగా అనిపించసాగింది మనోజ్ఞకి. కృష్ణ సరే సరి ఒక్కచోట నిలబడకుండా తిరుగుతూ అన్ని పనుల్లోనూ తానే అన్నట్లుండేసరికి చాలా ఒంటరిగా ఫీల్ అయింది మనోజ్ఞ. ఫంక్షన్ ముగిసేసరికి 9 అయిపోయింది. ఎవరి నుంచో ఫోన్ రాగానే బై చెప్పి వడివడిగా వెళ్ళిపోయాడు కృష్ణ మనోహర్. కృష్ణ, దీప్తి ఇంకా బిజీగానే ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఈజీగా 2 గంటలన్నా పడుతుంది. బస్సులు దొరుకుతాయో లేదో అనుకుంటూ దీప్తి దగ్గరికి వెళ్ళి, ఇక నేను వెడతానే అంది మనోజ్ఞ. అరేరే, సారీనే, పనిలో పడి నీ గురించే మర్చిపోయాను. అయినా ఈ టైంలో ఎలా వెడతావు? మా ఇంటికి వచ్చేసేయ్, నీతో చాలా మాట్లాడాలి కూడాను అంది దీప్తి. దాంతో ఆమె వెంట వెళ్ళక తప్పలేదు మనోజ్ఞకి. వారిద్దరిని చూస్తూ పలకరింపుగా నవ్వింది హేమ. తాచెడ్డా కోతి వనమెల్లా చెరిచిందని మా దీప్తి నిన్ను ఈ సోషల్ సర్వీసులోకి లాగేస్తుందా అని అడిగింది మనోజ్ఞని. అదేం లేదులే ఆంటీ, అంకుల్ ఏరి అని అడిగింది మనోజ్ఞ. నెలకి 20 రోజుల పాటు ఊళ్ళు తిరగటమే సరిపోతుంది ఆయనకి. ఇదేమో కాలేజీతో ఇలాంటి వాడితో ఫుల్ బిజీ. నేను ఒంటరిగా ఉండాల్సి వస్తున్న సంగతే పట్టదు ఇద్దరికి అంది హేమ. అమ్మా ప్లీజ్ సీడీ ఆన్ చేయకు, చాలా రోజులకి కలుసుకున్నాం, మమ్మల్ని వదిలేయ్ అంటూ మనోజ్ఞని తన రూమ్లోకి లాక్కు వెళ్ళిపోయింది దీప్తి. రాత్రి 1 గంట వరకు కబుర్లు చెప్తూనే ఉంది దీప్తి. అయితే అవి ఎప్పటిలా ఆనందాన్ని, రిలాక్సేషన్ని ఇవ్వలేకపోయాయి మనోజ్ఞకి. ఎందుకంటే వాటిలో చాలా వరకు కృష్ణ మీద కంప్లైంట్స్, మిగిలినవన్నీ కృష్ణ మనోహర్తో పెరిగిన పరిచయం గురించినవే కావటం. దీప్తి తరచూ కృష్ణ మనోహర్ని కలుస్తోందని, అతని మీద అభిమానం పెంచుకుంటుందని చాలా త్వరగా అర్థమైపోయింది మనోజ్ఞకి. అందుకే దుఃఖం తన్నుకొచ్చింది. పెదవి విప్పితే ఎక్కడ ఏడుపు తన్నుకొచ్చేస్తుందో అన్న భయంతో కొడుతూ అనాసక్తిగా వినసాగింది. కానీ వేరే లోకంలో విహరిస్తున్నట్లున్న దీప్తి అంతగా గమనించలేదామెని. కృష్ణ తనని అంతగా పట్టించుకోకుండా తిరగటం, కృష్ణ మనోహర్ స్పెషల్ అటెండెన్స్ చూపించడంతో దీప్తిలో అతని మీద మొదట కలిగింది అనురాగమే అయినా క్రమంగా అది పెళ్లికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆమె కోరుకున్నదేదైనా తల్లిదండ్రులు నెరవేర్చేవాళ్లే కదా అనుకోగానే ఎంత వద్దనుకున్న కించిత్ ఈర్ష్య చేపపిల్లలా కదలాడింది. అంతలోనే దీప్తి ఎలాగూ ఐశ్వర్యవంతురాలు, ఎలాగూ అదే రేంజ్లో ఉన్న వాళ్లతోనే పెళ్ళవుతుంది. ఆ ఐశ్వర్యవంతుడు కృష్ణ అయితేనేం, కృష్ణ మనోహర్ అయితేనేం, తనకెందుకీ జలసి? అయినా దీప్తి కృష్ణని అభిమానిస్తున్నప్పుడు కలగని బాధ ఇప్పుడెందుకు కలుగుతుంది? కృష్ణ మనోహర్ని మనసులో ఆరాధించడం వల్లనేగా. అందని ద్రాక్ష ఆశించడం అవివేకం. తన ప్రియనిచ్చలి కోరుకుంటున్న వాడిని ఇక తన మనసులోంచి తీసేయాలి అనుకుంది గట్టిగా. ఏంటే, అడిగిన దానికి జవాబియ్యవు? ఓ సారీ, నిద్రొస్తుందేమో, నా సోదితో నీ అలసటిని గుర్తించలేదు, వెరీ వెరీ సారీ అని దీప్తి అంటుంటే మనోజ్ఞ మనసు గిల్టీగా ఫీల్ అయింది. పర్వాలేదులేవే అంది మనోజ్ఞ దీప్తి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. 5 క్షణాల్లో నిద్రలోకి జారుకుంది దీప్తి.
అమాయకంగా ఉన్న ఆమె ముఖంలోకి చూస్తూ, భగవంతుడా, అందరి సుఖశాంతులు కోరుకునే నా దీప్తికి అంతా మంచే జరగాలి చేయి తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది మనోజ్ఞ. రోజులు వేగంగా పరుగులు తీస్తున్నాయి. కృష్ణ మనోహర్, దీప్తి తరచుగా కలుసుకోవటం, ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకోవటం మనోజ్ఞకి మామూలు విషయాలయ్యాయి. కృష్ణ, దీప్తి, కృష్ణ మనోహర్లు తరచూ కలుసుకుంటూ టచ్లో ఉంటుండడం చాలా సహజంగా భావించే స్థితికి ఎదగగలిగింది మనోజ్ఞ. అందుకే ఆమెలోని ఈర్ష్యాభావం అదృశ్యం కాసాగింది. వాళ్ళిద్దరూ ఒకటి కావటమే న్యాయం అనుకునేలా ఎదగగలిగింది. ఆమెలో చెలరేగే భావాలని గమనించేంత తీరిక లేని కృష్ణ, దీప్తిలు ఎప్పటిలాగే ఆమెతో తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. దీప్తి పెళ్లికి ముందే తను మరో జాబ్లో చేరితే మంచిదన్న ఉద్దేశంతో జాబ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఏవీ బెటర్గా కనిపించకపోవడంతో తను చేస్తున్న జాబ్ మీదే ఏకాగ్రత చూపించి పనిలో మంచి మార్కులు సంపాదించింది. మళ్ళీ తను గుర్తు చేయవలసిన పని లేకుండా వర్క్ అంతా సిస్టమేటిక్గా వేగంగా జరిగిపోతూ ఉండడంతో కృష్ణ మనోహరే కాక ఆఫీసులోని వాళ్ళు ఆమెని అభినందించసాగారు. మనోజ్ఞ పనంతా ముగించుకొని ఇంటికి బయలుదేరుతుండగా దీప్తి ఓ చిన్న బ్రీఫ్ కేస్ పట్టుకొని వచ్చింది. వస్తూనే, మనం ఒకళ్ళింటికి వెళ్ళాలి, నువ్వు తోడుగా రావాలి అంది కమాండింగ్గా. ఎవరింటికే నవ్వుతూ అడిగింది మనోజ్ఞ. నాన్న తన పనుల మీద బెంగళూరు వెళ్లారు. అమ్మ ముంబైలో బంధువుల పెళ్లికి వెడుతూ నన్ను రమ్మంది, కానీ ఇష్టం లేక వెళ్ళలేదు. సెలవుల మూలంగా ఒక్కదాన్ని ఉండాలంటే బోర్గా అనిపించింది. అదే చెప్తే మనోహర్ వాళ్ళ ఊరికి రమ్మన్నాడు. నువ్వు తోడుగా ఉంటే బాగుంటుంది అంది దీప్తి తనదైన ధోరణిలో. మనోహర్ వాళ్ళింటికా అనుకొని గతుక్కుమంది. మనోజ్ఞకి దీప్తిని తన వారకందరికీ చూపించాలనుకున్నాడేమో, ఆమెతో అక్కడ సరదాగా గడపాలనుకున్నాడేమో. మధ్యలో తనెందుకు అనుకుంటూ, సారీ దీప్తి, రేపు సండే కదా, మా ఊరికి వెడదామనుకున్నాను అంది. దాంతో దీప్తి బలవంత పెట్టలేదు. 3 రోజుల తర్వాత శ్రీరామ్ నుంచి మనోజ్ఞకి ఫోన్ వచ్చింది. మనోజ్ఞ, దీప్తి నీ దగ్గరికి వచ్చిందా? మీ ఆంటీ ఇంకా ముంబై నుంచి రాలేదు. దీప్తికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అన్నాడు. క్షణం పాటు మనోజ్ఞకి ఏం చెప్పాలో తోచలేదు. ఏ విషయమూ తండ్రి దగ్గర దాచిన దీప్తి ఈ సంగతి చెప్పలేదంటే కారణం ఉండే ఉంటుంది. తను చెబితే బావుండదు, అలాగని ఆయనంత కంగారు పడుతుంటే మిన్నకుండడం ఎలా అనుకుంటూ, అదే మా ఫ్రెండ్ పెళ్లికని నిజామాబాద్ వెళ్ళింది. సెలవు దొరక్క నేను వెళ్ళలేదు. పెళ్లి పనుల్లో బిజీగా ఉందేమో అంకుల్ అంది. సరేనమ్మా అంటూ ఫోన్ కట్ చేశాడు శ్రీరామ్. ఫోన్ పెట్టేసి 5 నిమిషముల పాటు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత కృష్ణ మనోహర్ పర్సనల్ ఫోన్కి రింగ్ చేసింది. హాయ్, ఏంటి మనోజ్ఞ, ఏదైనా అర్జెంట్ పనా అని అడిగాడు అతను. ఒకసారి దీప్తితో అర్జెంటుగా మాట్లాడాలి సార్ అంది కంగారును అంచుకుంటూ. దీప్తి ఫోన్ అంటూ ఆమెకు ఫోన్ అందించాడు. తను శ్రీరామ్తో ఏం మాట్లాడింది వివరంగా చెప్పింది మనోజ్ఞ. సరే, పెళ్ళని చెప్పి మంచి పని చేశావు. థ్యాంక్స్. మేము ఈరోజు సాయంత్రం బయలుదేరుతాం అంది దీప్తి. అమ్మయ్య అనుకుంది మనోజ్ఞ. కానీ మనసుకి ఇంకా స్థిమితం చిక్కలేదు. తండ్రి దగ్గర అంత స్వేచ్ఛ ఉన్న దీప్తి ఎందుకిలా చేసిందన్న ప్రశ్న మనసుని తొలుస్తుంటే ఆలోచనలో పడింది. కారుని ఓ పక్కగా పెట్టి 5 స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన మీటింగ్ని అటెండ్ చేయడానికి వచ్చిన శ్రీరామ్ తనకెదురుగా వస్తున్న జంటని చూస్తూ స్టన్ అయిపోయాడు. దీప్తిని తన గుండెలో పొదుపుకున్నట్లుగా అపురూపంగా పట్టుకొని వస్తున్న యువకుడిని చూడగానే అతనికి మతిపోయింది. వాళ్ళు ఈ లోకంలో లేనట్టు వెడుతుంటే చేష్టలు దక్కి చూస్తూ ఉండిపోయాడు. తను అంతవరకు చూసిన ఆమె ఫ్రెండ్స్లో ఈ యువకుడిని ఎప్పుడూ చూడలేదు. వారిద్దరి సాన్నిహిత్యం చూస్తుంటే స్నేహంలా లేదు. తనకి కృష్ణ అనే అబ్బాయి అంటే ఇష్టమని చెప్పింది. చాలాసార్లు డొనేషన్లు ఇప్పించింది. ఏదో ఒకరోజు ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్పినా చెబుతుంది అనుకుంటూ కృష్ణ వివరాలన్నీ ఎంక్వైరీ చేయించాడు. ఆ వివరాలు సంతృప్తికరంగా ఉండడంతో ఆ విషయాన్నిక పక్కకు పెట్టేశాడు. తమ ఇంటి ముందు 1-2 సార్లు చూశాడు, కానీ హెల్మెట్ వల్ల శాంతం చూడలేకపోయాడు. ఈ యువకుడు బహుశా ఆ కృష్ణే అయి ఉంటాడు. పెళ్లిలో కలుసుకున్నారేమో, కానీ సిటీకి ఇంత దూరంగా ఉన్న ఈ హోటల్కి ఎందుకు వచ్చినట్లు అనుకుంటూ మదనపడ్డాడు. అంతలోనే తేరుకొని, దీప్తి చెప్తుందిగా, తను అనుమానపడినట్టుగా అడిగితే హర్ట్ అవుతుంది, తనకై తానే చెప్తుంది అనుకుంటూ సమాధానపడ్డాడు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి హేమ ముంబై నుంచి వచ్చిన తన ఫ్రెండ్స్నందరికీ ఇంట్లోనే గ్రాండ్గా పార్టీ ఇవ్వడంతో ఆ పనుల్లో హేమ, దీప్తి మునిగిపోయారు. ఇక తాను మాట్లాడే వీలు లేకుండా అయిపోయింది శ్రీరామ్కి. ఆ మర్నాడు గట్కేసర్లోని తమ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరగటంతో 4 రోజుల పాటు బిజీ అయిపోయాడు. ఆ తర్వాత తనకి ఎంతో నమ్మకస్తుడైన వ్యక్తిని దీప్తి మీద నిఘా పెట్టించాడు.
వారం రోజుల పాటు ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏమేం చేసింది, ఎవరెవరిని కలిసింది, చాలా వివరంగా ఉన్న ఆ రిపోర్టును అతడివ్వగానే శ్రద్ధగా గమనించాడు. కాలేజీకి కాక ఫ్రెండ్స్ ఇళ్లకి, సిటీలో జరిగిన ఫ్లవర్ షోలకి, అనాథ వృద్ధ శరణాలయాలకి, మనోజ్ఞ దగ్గరకు వెళ్ళినట్లుగా టైంతో సహా ఉన్న ఆ వివరాలను చూసి సంతృప్తి చెందాడు. ఎంతైనా దీప్తి పరిణితి చెందిన పిల్ల, ఏ విషయాన్నైనా తనతో చర్చించగల చనువు కలదే కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు అనుకున్నాడు. అక్కడికి ఓసారి దీప్తి, మాధవరావు వాళ్ళ అబ్బాయి అమెరికాలో డాక్టర్, నిన్ను ఇష్టపడుతున్నాడట, ఏం చెప్పమంటావు అన్నాడు. ఆమె ఉద్దేశం తెలుసుకోవాలని. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న, చాలా ప్లాన్స్ ఉన్నాయి. అలాగని పెళ్లిని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసే సంఘసేవకు అంకితమైపోను. మీరిద్దరూ నా విషయంలో నిశ్చింతగా ఉండండి అంది తండ్రి భుజాల మీద వాలిపోతూ. తేలిగ్గా విశ్వసించాడు శ్రీరామ్. మనోజ్ఞ, ఏం చేస్తున్నావు అంటూ పలకరించాడు సుగుణాకరం. ఇంటి ఓనర్ అయిన పాపానికి ఇతనేం అడిగినా జవాబు చెప్పాలి కర్మ అనుకుంటూ, ఆదివారం వస్తే బట్టలు ఉతకటం, ఇస్త్రీ చేసుకోవటం తప్పదు కదా అంది మనోజ్ఞ బట్టలను ఐరన్ చేస్తూ. అలాగంటే ఎలా? మనిషికి కాస్త రిలాక్సేషన్ ఉండాలి. మీ ఆంటీ, వాణి, బంధువుల పెళ్లి 2 రోజుల తర్వాత అయినా నిన్ననే వెళ్ళిపోయారు సరదాగా గడపాలని. నువ్వు అలా సరదాగా గడపాలనుకోవాలి కదా. నాకేమో బోరుగా ఉంది, సినిమాకు వెడదామా నవ్వుతూ అడిగాడు. సారీ అంకుల్, నాకు కుదరదు అంది మనోజ్ఞ చిరాకును అణుచుకుంటూ. ఇలాంటి వాళ్ల గురించి కంప్లైంట్ ఇద్దామన్నా దొరకకుండా ఉంటారు. తెగించి ఏమి చెయ్యరన్న మాటే గాని సన్నసన్నగా హెరాస్ చేస్తూ ఉంటారు. ఏదైనా చెప్పినా కవర్ చేసుకుంటారు అని తను మౌనం వహిస్తుంటే ఇవాళ సినిమాకు రమ్మనే ధైర్యం చేశాడు. ఎలా అవాయిడ్ చేయటం? ఏంటి మనోజ్ఞ, కాస్త టీ పెట్టిస్తావా అంటే రిప్లై ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నావు ఆమె భుజం తడుతూ అడిగాడు. చటుక్కన ఈ లోకంలోకి వస్తూ పాలు లేవంకుల్ అంది కఠినంగా. మా ఇంట్లో ఉన్నాయి, తెచ్చిస్తాలే. అయినా మనం కొన్ని విషయాల్లో సర్దుబాట్లు చేసుకుంటూ ఉండాలి అన్నాడు అదోలా చూస్తూ. మా డీజీపీ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, కారు పంపిస్తానన్నారు. దానికోసమే ఎదురు చూస్తున్నా అంది మనోజ్ఞ గుమ్మం వంక చూస్తూ. దాంతో ఉలిక్కి పడ్డాడు సుగుణాకరం. డీజీపీ ఇంటి ఫంక్షన్కి వెళ్లేంత బంధుత్వం, చనువు ఉన్న ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండడం బెటర్ అనుకుంటూ, సరేలేమ్మా, పాలు లేవన్నావుగా, అలా హోటల్కి వెళ్ళి తాగి వస్తాలే అంటూ జారుకున్నాడు. అతడి ఉలికిబాటు గమనించిన మనోజ్ఞ, అమ్మయ్య, ఇక మీదట తన జోలికి రాడు అనుకుంది నిశ్చింతగా. అంతలో తలుపు చప్పుడైంది. ఎవరు అంటూ వెళ్ళింది. ఎదురుగా తండ్రి జగన్నాథరావు కనిపించగానే ఎంతో సంతోషం కలిగింది. రానాన్న, ఏంటి సర్ప్రైజ్ విజిట్? అందరూ ఓకేనే కదా అంది మంచినీళ్లు అందిస్తూ. అందరూ క్షేమమేనమ్మా. రైతుల సమస్యల మీద మీటింగ్ ఉందంటూ మన సర్పంచ్ గారు బలవంతంగా తీసుకువచ్చారు ఇక్కడికి. టైం వేస్ట్ తప్ప ఒరిగేదేముంటుంది అని రావద్దనుకున్నాను. కానీ నిన్ను చూసే అవకాశం దొరుకుతుంది కదా అని ఆయనతో వచ్చాను. మీటింగ్ కాగానే వచ్చేశాను అన్నాడాయన. కాళ్ళు కడుక్కొన్నాన్న, ఇద్దరం కలిసి భోజనం చేద్దామంటూ వడ్డించి టమాటో పప్పు, ఆవకాయ, పెరుగు, ఇంతే నాన్న అంది గిల్టీగా. పర్వాలేదులేమ్మా, నాన్ వెజ్ లేందే తినేదానివి కాదు. అలాంటిది నోరు కట్టుకొని మాకు డబ్బు పంపుతున్నావు, అందుకే బాధగా ఉంది అన్నాడాయన. మాంసాహారం కన్నా శాకాహారమే ఆరోగ్యానికి మంచిది నాన్న అంది మనోజ్ఞ నవ్వుతూ. అబ్బో, పప్పు చాలా బాగుందమ్మా అన్నాడాయన తృప్తిగా. అమ్మ చేతి వంట కన్నానా అంది మనోజ్ఞ. భోజనాలయ్యాక ప్రతి ఒక్కరి గురించి అడిగింది. చెల్లెళ్ళిద్దరికీ ట్యూషన్ పెట్టించండి, ఇప్పుడు 10th కదా. అలాగే నానమ్మకి మంచి వైద్యపు ఏర్పాట్లు చేయండి, డబ్బుకి ఇబ్బంది పడకండి అంది. మరో గంట మాట్లాడి ఆ తర్వాత ఊరికి వెళ్ళిపోయాడు జగన్నాథరావు. దీప్తి, దీప్తి అంటూ వచ్చాడు శ్రీరామ్. అది మేడ మీద ఉందండి, చెప్పింది హేమ. మైసయ్య, వెళ్ళి అమ్మాయి గారిని తొందరగా కిందకి రమ్మను అన్నాడు పనివాడితో. అలాగే అంటూ రివ్వున పైకి వెళ్ళి 15 గంట తర్వాత చేతులు నులుముకుంటూ వచ్చాడు మైసయ్య. అమ్మాయి గారు సెల్లో మాట్లాడుతున్నారయ్యా, ఎంత పిలిచినా వినిపించుకోవటమే లేదు అన్నాడు భయంగా. సర్లే నువ్వెళ్ళు అంటూ అతడిని పంపించేసి హేమ వంక తిరిగి, అంతంతసేపు సెల్లో మాట్లాడటం మంచిది కాదు కదా. నేనెప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్డ్ అని వస్తుంది. అంతగా ఎవరితో మాట్లాడుతుంది కాస్త చిరాగ్గా అడిగాడు. దానికి మీలాగే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ కదా. దాని ఫ్రెండ్సే కాక మీతో పనున్న వాళ్ళు దానికే ఫోన్ చేసి కాకా పడుతుంటారయ్యే అందామె. ఆమె జవాబు శ్రీరాముకి రుచించలేదు. తను పిలుస్తున్నా రాకుండా ఎవరితోనో ఫోన్లో అటెండ్ చేయటం అసహనాన్ని కలిగించింది. అక్షరాలు 2, లక్షణాలు ఎన్నో అన్నట్లు ప్రేమలో పడిన వాళ్లే ఇలా ఫోన్ చేసి కరుణాభరణం చేసుకుంటున్నారు. మరి దీప్తి ఆ కోవకే చెందుతుందా అనుకుంటూ
గట్టిగా దీప్తి అని అరిచాడు. ఆ స్వరానికి హేమ ఒక్కసారిగా ఉలిక్కిపడి భర్త వంక వింతగా చూసింది. ఏంటి నాన్న అర్జెంటా అంటూ దీప్తి చెంగు చెంగున మెట్లను దిగుతుంటే నెమ్మదిగా రా కాలు జారితేనో అన్నాడు కంగారుగా. కాలు జారటమా? నేనా? నెవ్వర్ అంటూ వచ్చి సోఫాలో అతని పక్కన కూర్చుంది. కేర్గా ఉండాలిరా అన్నట్లు నేను డైమండ్ సెట్ తెచ్చాను చూడు ఎలా ఉందో అంటూ టేబుల్ మీదున్న బాక్సును ఆమెకిచ్చాడు. ఓ లవ్లీ ఫెంటాస్టిక్. మొన్న కృష్ణ మనోహర్కి ఇదే నచ్చింది అంది ముఖం వికసించగా. కృష్ణ మనోహరా? ఓహో కృష్ణ మొత్తం పేరు అదై ఉంటుంది అనుకుంటూ మీరెప్పుడు చూశారు దీన్ని ఏమీ తెలియనట్టే అడిగాడు. దీప్తి బర్త్డే గిఫ్ట్ కొందామని ఎప్పుడు తాము వెళ్లే గిరిరాజ్ జ్యువెలర్స్కి వెళ్ళాడు శ్రీరామ్. షాప్ అతను మొన్న మీ అమ్మాయి కాబోయే అల్లుడు గారు వచ్చారు. వాళ్ళకి డైమండ్ సెట్ బాగా నచ్చింది. ఆ అబ్బాయి గారు కొనబోతుంటే అమ్మాయి గారే అంత కాస్ట్లీది ఎంగేజ్మెంట్కి అయితే బాగుంటుందని వారించారు. ఇంతకి పెళ్ళెప్పుడు సార్ అంటూ అని అడిగాడు. ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు. ఇప్పుడు బర్త్డే గిఫ్ట్ కోసం వచ్చా అన్నాడు శ్రీరామ్ బయటపడకుండా. అందుకే దాన్ని ప్యాక్ చేయించి పట్టుకొచ్చాడు. దీప్తి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో గమనించాలనుకుంటే ఆ విషయం ఎంతో మామూలుగా చెప్పాల్సిందే అనుకున్నాడు. మొన్న నేను కృష్ణ వెళ్ళాంలే. తనిది కొంటానంటుంటే ఎంగేజ్మెంట్కి అయితే బాగుంటుందని కొననివ్వలేదు అంది దీప్తి నునుసిగ్గుగా. కూతురి ముఖంలో చిందులేస్తున్న ఆ సిగ్గుతొంతరని ముచ్చటగా చూస్తూ నీ బర్త్డే పార్టీలోనే ఎంగేజ్మెంట్ డేట్ అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు శ్రీరామ్ ఆనందంగా. అతను అంతకు ముందు నుంచే కృష్ణ వివరాలు కనుక్కున్నాడని తెలియని హేమ విస్తుపోతూ చూసింది అతని వంక. ఏంటండి అదేదో అంటే మీరు ఏకంగా నిశ్చితార్థం అంటారేంటి? పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు వాకప్ చేయాలంటారు అంది చిరుకోపంగా. నా కూతురి మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. అది ఇష్టపడింది అంటే యోగ్యుడే అయి ఉంటాడు అన్నాడు నవ్వుతూ. ప్రేమించు ప్రేమ పంచు నవల తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.